Step into Value Zone Hypermart Bhatancheru. సో వైజాగ్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం బీచ్ లో ఉన్నాం, మామూలుగా లేదు. ఎందుకంటే 31st అంటే ఎవరి హడావిడి వాళ్ళకు ఉంటుంది, ఎవరి ప్లానింగ్స్ వాళ్ళకు ఉంటాయి. సో ఇప్పటికే మనతో యూత్ అయితే ఉన్నారు. అందరూ న్యూ ఇయర్ విషెస్ వైజాగ్ నుంచి, బీచ్ నుంచి చెప్పడానికి. అసలు వాయిస్ వినిపించలేదు. హ్యాపీ న్యూ ఇయర్. గట్టిగా హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. ఏంటి టార్గెట్ ఉందా 24 లో ఏమైనా? ఏం పెట్టుకోలే, ఏమి వద్దా? అలా వెళ్ళిపోవాలా కూల్ గా లైఫ్ అలా జస్ట్ చిల్ సాగిపోలే హ్యాపీగా సాగిపోలే. ఇదంతా ఒకటే క్లాస్. ఓకే, కట్అవుట్ చిన్నగా ఉంది. అవునా? సూపర్. అయితే నీ టార్గెట్ ఏంటి 24 లో? ఏం పెట్టుకున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 467 రావాలంట. ఆల్ ది వెరీ బెస్ట్, ఆల్ ది వెరీ బెస్ట్. ఓకే, ఎస్. 23 లో ఏమైనా గ్రేట్ మూమెంట్ అంటే బాగా ఫ్రెండ్స్ తో అటాచ్మెంట్ మూమెంట్ అట్లా ఏమైనా ఉన్నాయా? అందరికి 31st. ఓకే, హాస్టల్ లో ఉంటాం. ఓకే. ఎంజాయ్ చేయలేక అవుటింగ్ ఎంజాయ్ చేస్తున్నాం. ఓకే, సో అందరూ ఒకే హాస్టలా కాదా? ఒకే హాస్టల్. అక్కడ ఫ్రీడమ్ ఉండదు కాబట్టి 31st ఫుల్ ఫ్రీడమా? ఎలా ప్లాన్ చేసుకున్నారు? నానంతే ఏం లేదు, బయటకు వచ్చి మళ్ళీ బీచ్ లో అలా కైలాసగిరి సరదాగా క్యూట్ సైలెంట్ గా ఉన్నాడు మనోడు. నీ పేరేంటమ్మా? మనోహర్. మనోహర్. సో అందరూ ఇంటర్. ఫస్ట్ ఇయర్. ఓకే, సో మరి 24 లో ఏమైనా టార్గెట్స్ అట్లా ఏమైనా ఉన్నాయా? లేకపోతే ఒక దేవుడు ఒక ప్రత్యక్షమై ఏమైనా ఒక మంచి కోరిక అంటే దేనికి ఇంపార్టెన్స్ ఇస్తావు? బాగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకోవాలి. అవునా? ఏం చేస్తుంటారు పేరెంట్స్ ఫాదర్ ఫార్మర్, మదర్ హౌస్ వైఫ్. ఓకే, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. సూపర్. అందుకే చదువుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావా? వెరీ గుడ్ మేడం. ఆల్ ది వెరీ బెస్ట్. హ్యాపీ న్యూ ఇయర్. ఫ్రమ్ న్యూ ఇయర్ విషెస్ చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్ గైస్. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్. షూ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రమ్ సుమన్ టీవీ. I wish you start a new life. థ్యాంక్ యూ సో మచ్. ఎస్. ఏం చేస్తున్నారు అంతా? బీటెక్ ఫైనల్ ఇయర్. అవునా? సెకండ్ ఇయర్ బీటెక్. అదే చెప్తారు ఎవరైనా? కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్. వావ్. ఏంటి టార్గెట్స్ ఏంటి 24 లో? 24 లో ఏముంది, మంచిగా హైక్ తెచ్చుకోవాలి జాబ్ లో, ఒక మంచి పొజిషన్ కి వెళ్ళాలి, మంచి పెళ్లి చేసి పంపించేస్తుంది. మంచి బాబుతో అక్కడ కవర్ చేయండి. మా ఫ్రెండ్ అమ్మాయిని టార్గెట్ చేస్తున్నారు అంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్ మాట తను. మేము సిస్టర్స్ ముగ్గురు. తనకి బీచ్ అంటే భయం మాట. మేము ట్విన్స్. మా అక్క ట్విన్. సో 2023 లో ఏమైనా బ్యాడ్ సిచ్యువేషన్ లాంటివి లేకపోతే హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇట్లా ఏమైనా ఉన్నాయా? హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే చాలా బాగా చిల్ అయ్యాం. అక్క పెళ్ళైంది, అన్నయ్య పెళ్ళైంది, బాగా చిల్ అయ్యారు. వాళ్ళది 8 years లవ్ మాట. మేము చాలా హ్యాపీగా ఉన్నాం వాళ్ళది సక్సెస్ అయినందుకు. అది హ్యాపీ మూమెంట్. ఫ్యామిలీతో ఎప్పుడు ఉంటే అది హ్యాపీ మూమెంట్. మేము జాయింట్ ఫ్యామిలీ మాట. సో అంటే శాలరీ ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా పెట్టుకున్నారా? ఫ్లోలో వెళ్ళిపోవడమే. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే రిగ్రెట్స్ ఉంటాయి కదా. ఉంటాయి కదా టార్గెట్స్ అంటూ. టార్గెట్స్ అంటే ఇప్పటికి ఏం లేవు. సాటిస్ఫైయింగ్ గా వస్తుంది చాలు. మోస్ట్లీ ఫ్యామిలీతో హ్యాపీ మూమెంటే ది బెస్ట్ మూమెంట్ అన్నారు. సో లైక్ ఇప్పుడు కెరియర్ సెటిల్ అయ్యింది, హ్యాపీ అని అనిపించుకోవడం అంటే ఏదోలే అని కాకుండా అంటే పేరెంట్స్ సాటిస్ఫై అయితే చాలు. అదే మాకు హ్యాపీగా ఉంటుంది. అంతే. ఆల్ ది వెరీ బెస్ట్. టాపర్ మాట. మొత్తం ఫస్ట్ గ్రేడ్ వస్తుంది మా చెల్లికి. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. గట్టిగా రెడీ అయ్యారు. హ్యాపీ న్యూ ఇయర్. ఏంటి మస్తుగా ఎంజాయ్ చేస్తున్నారు, కచ్చి పాట ఆడుకుంటున్నారా? అమ్మ బాబు ఇప్పుడే కబడ్డీ ఆడేమండి. నెక్స్ట్ ఇది ఏంటి స్పెషల్ 31st నైట్ అయితే ఫుల్ బిజీ కదా. మీలాటలు మాకు ఛాన్స్ ఇవ్వరు కదా, అందుకని ఇప్పుడు అందుకే ఇప్పుడు వచ్చాం మేము. కలర్ఫుల్ గా కనబడుతున్నారు, చక్కగా ఎనర్జెటిక్ గేమ్ ఆడుతున్నారు. అంతేనా? ఎలా ఎంజాయ్ చేశారు 23 ఇయర్ ని? ఓకే, 23 అయిపోయింది కదా. ఎలా చేస్తాం? ఇదిగో మా ఫ్యామిలీ కనిపిస్తుంది కదా పెద్దగా. అందరిది ఏదో ఒక ఫంక్షన్ ఉంటది. ఎవ్రీ ఇయర్ మాకు ఇంతే ఫుల్ ఫ్యామిలీతో అయిపోతుంది అంతే.
సో బెస్ట్ మూమెంట్స్ అంటే విత్ ఫ్యామిలీ అంటే విత్ ఫ్యామిలీ. ఓకే 24 లో టార్గెట్స్ ఏమైనా ఉన్నాయా సరదాగా? సేమ్ ఫ్యామిలీ అంతా ఇలానే ఉండి ఇలానే ఉండాలి. ఇలానే ఉండి బీచెస్కి వస్తూ హ్యాపీగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ అయిపోతుంది. ఓకే సో అంటే మీ మూమెంట్ లో మీ ఫేస్ స్మైల్ లో కనపడుతుంది ఎంత స్ట్రెంత్ గా ఉన్నారో. సరే అందరూ ఇట్లా స్ట్రెంత్ చెప్దామా? ఓకేనా? అదే మీ ఫ్యామిలీ అంతా ఇట్లా పెట్టుకొని అందరూ ఒకేసారి హ్యాపీ న్యూ ఇయర్ ఏదో చిన్న ట్రై చేస్తున్నాం అది ఇప్పుడు గట్టిగా ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎంజాయ్ ది గేమ్. ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ ఏనా మీది? హైదరాబాద్. ఓకే సరే హైదరాబాద్ గైస్ అంతా జాయిన్ అవ్వండి. సిరాజ్ సూపర్. సుమన్ టీవీ ఆల్రెడీ చూస్తాం కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి ఎలా ఎంజాయ్ చేశారు ముందు చెప్పి హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ చెప్పండి. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. అందరు కూడా వచ్చి చాలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాము. అడ్వాన్స్ హ్యాపీ మధ్యలో ఆర్ఆర్ ఏంటి? ఎలా ప్లాన్ చేసుకున్నారు? చక్కగా 31st అంటే నేను చాలా స్పెషల్ డే కదా. చాలా రోజుల నుంచి మేము అనుకుంటున్నాం 31st రోజు ఇక్కడికి రావాలి, మేము ఎంజాయ్ చేసుకోవాలి. చాలా రోజుల నుంచి ప్లాన్ చేసుకొని అనుకొని ఇలా చేసినాం. నిన్న యాక్చువల్లీ నిన్న నైట్ వచ్చినాం. నిన్న నైట్ వచ్చి ఈ రోజు గురించి వెయిట్ చేసి ఇక్కడ వరకు ఉన్నాం. వెయిట్ చేసి ఇక్కడ వరకు వచ్చినాం. అలా ఎంజాయ్ చేద్దామని అందరూ ఫ్రెండ్స్ అందరు కలిసి వచ్చినాం. ఏది చల్లో చక్కగా ఒక చల్లగా మా వైజాగ్ బీచ్ లో ఏం చెప్తారు? ఒక పాట పడుతుంది. మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చమ్మే కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చమ్మే కలగన్నట్టే నా పక్కన నిలిచారు. చాలు. హ్యాపీ న్యూ ఇయర్. ఓకే బాగుందా? వైజాగ్ బీచ్ బాగుందా? చాలా బాగుంది. అందుకే అన్ని రోజులు వైజాగ్ బీచ్ ఎంత బాగుంది అంతకంటే మీరు కొంచెం ఎక్కువనే బాగున్నారు. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. హ్యాపీ న్యూ ఇయర్. మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రేక్షకుల కోరిక మేరకు తెలంగాణ గైస్ ఒక మంచి పాట. గాల్లో తేలినట్టుంది పాట. గాల్లో తేలినట్టుంది పాట పాడతారు. గల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, చెట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే, లాగినట్టుందే, దమ్ము లాగినట్టుందే, ఫుల్ బాటిల్ తమ్ముడు ఏదైనా నువ్వు సిన్సియర్ గా ఫాలో అయిపోతావు కదా. ఏదైనా సిన్సియర్ గా ఫాలో అయిపోతావు. అది తప్పు పడుతుంది. మూడు పచ్చముట్ల గుమ్మ ముద్దుల గుమ్మ, లాయి 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 లంబడి బొమ్మ, దిల్లు జిల్లు 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 రోజా గుమ్మ, లాయి 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 లంబడి బొమ్మ. పేమెంట్స్ ఇచ్చింది కదా తను. ఆర్ఆర్ వెనకతలు పాడరే. మూడు పచ్చముట్ల గుమ్మ ముద్దుల గుమ్మ, లాయి 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 లంబడి బొమ్మ, మూడు పచ్చముట్ల గుమ్మ ముద్దుల గుమ్మ, లాయి 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 లంబడి బొమ్మ, జిల్లు 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 రోజా గుమ్మ. చలేస్తుంది. తమ్మి హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రమ్ వైజాగ్. చిన్న చిన్న టార్గెట్స్ ఏమైనా ఉన్నాయా 24 లో మనకి? లవర్ లేదు. టార్గెట్ అదే పెట్టుకున్నావా? ఓకే ఏం చదువుతున్నావు? 11th. ఓకే ఏ గ్రూప్? ఎంపీసీయా? సో ఏంటి ఫ్యూచర్ టార్గెట్ ఏంటి? ఎడ్యుకేషన్ పరంగా లైఫ్ సెటిల్ అవ్వాలి. ఎనీథింగ్ నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్. ఓకే సో ఫోర్స్ లోకి వెళ్ళాలి అనుకుంటున్నా. సో దానికోసం ఫోర్స్ఫుల్ గా ఉందా ప్రయత్నాలన్నీ కూడా? స్టార్టెడ్ ఆల్సో. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. అండ్ 2023 లో ఏమైనా గోల్స్ రీచ్ అయ్యావా? బ్యాడ్ మూమెంట్ ఏంటి, లేకపోతే బాగా స్వీట్ మెమోరీ అనిపించే మూమెంట్స్ ఏంటి? గోల్స్ యాక్చువల్లీ నేను ప్రతి ఇయర్ ఏం పెట్టుకోను యాజ్ యూజువల్, అందుకని డిసప్పాయింట్ అవ్వకూడదు తర్వాత. అండ్ హ్యాపీ మెమరీస్ విత్ ఫ్రెండ్స్ ఓన్లీ, బయటికి వెళ్దాం. దోస్ ఆర్ ద హ్యాపీ మూమెంట్స్ ఇన్ స్కూల్స్, వేర్ ఎవర్ వి గో. 365 days లో బాగా ది బెస్ట్ డే అనిపించిన ఫీలింగ్ ఎప్పుడైనా కలిగిందా ఈ ఇయర్ లో? ఐ మీన్ 23 లో. ఆబ్వియస్లీ ఈ రోజు అని చెప్పచ్చు. అందరూ వచ్చాం ఫ్రెండ్స్. 31st. ఓకే ఎలా ప్లాన్ చేసుకున్నారు? చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా బై పోలీస్.
సింపుల్ గా పెట్టుకున్నాం, అంత హార్డ్ పెట్టుకోలేదు. గుడా పార్క్ అండ్ బీచ్ ఆఫ్టర్ లంచ్ కంప్లీటెడ్. నౌ వి ఆర్ గోయింగ్. అంటే ఇయర్ ఎండ్ లో వచ్చే డే కంప్లీట్ గా ఒక స్వీట్ మెమొరీగా ఈ ఇయర్ తో వి హావ్ టు కంప్లీట్ విత్ స్వీట్ మెమరీ, స్వీట్ అందరూ కలిసి ఎంజాయ్ చేయడానికి. సో దిస్ ద లాస్ట్ ఫర్ దిస్. సో ఈ డే తో ఈ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ తో 24 కి వెల్కమ్ చెప్పే పార్టీ. yes obviously అంతే. విష్ ఆల్ ది వెరీ బెస్ట్ నాన్న. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. సూపర్. మొత్తం ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తున్నారా? అవునండి. ఓకే. ఏంటి 2024 లో టార్గెట్స్ ఏమైనా చిన్న పెట్టుకున్నారా? చిన్న చిన్న ప్లేసెస్ వచ్చాము. పెద్ద టార్గెట్స్ ఉన్నాయా? పెద్ద టార్గెట్స్ ఏం లేవు, అందరూ హ్యాపీగా ఉండాలి, దాంట్లో మేము ఉండాలి అంతే. సూపర్ అండి. బ్యూటిఫుల్ ఓకే వర్డ్. సో 2023 లో ది బెస్ట్ మూమెంట్ అంటూ ఏమైనా ఉందా? బెస్ట్ ఏం లేదండి, మాకు బ్యాడ్ మూమెంట్ ఏంటంటే మా కేసీఆర్ ఓడిపోయాడు. బెస్ట్ అండి, అన్ని బెస్ట్, అది ఒకటే బ్యాడ్ జరిగింది మాకు అంతే. ఇంకా సో మీరు ఎక్స్పెక్టేషన్స్ రాంగ్ అయ్యింది అంతే. ఇప్పుడు మరి ఫ్రీ బస్ యాక్సెస్ ఉంది కదా లేడీస్ కి తెలంగాణ, ఏం చెప్తారు మీరు? బాగుందండి. ఇంతకు ముందు ఫ్రీగా హస్బెండ్ వదిలి వెళ్ళలేని వాళ్ళు కూడా ఇప్పుడు ఆ ఆపర్చునిటీ కోసం యూజ్ చేసుకోవడానికన్నా ట్రిప్స్ టూర్స్ అన్ని మళ్ళీ రిపీట్ చేస్తారు. ఇంతకు ముందు హస్బెండ్ సపోర్ట్ ఉంటే తప్ప వెళ్ళలేని వాళ్ళము, ఇప్పుడు జస్ట్ ఆ ఆపర్చునిటీ కోసం అయినా యూజ్ చేసుకొని లేడీస్ సపోర్ట్ లేకుండా వెళ్ళి రాగలం అని చెప్పుకోవడానికైనా యూజ్ అవుతుంది ఆ ఆపర్చునిటీ. అండ్ ఇంకా దానికన్నా బెటర్ ఏంటంటే జెంట్స్ కి లేడీస్ కి అందరికి 50% హాఫ్ టికెట్ పెట్టుంటే ఇంకా బెస్ట్ ఉండేదేమో అని మా ఫీలింగ్. ఏంటి ఆమె చెప్పిన దానికి మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? ఏముంటదండి, ఇంకేం చెప్పాం మనం, గొడవ పడితే వెళ్ళిపోతారు అంతే. ఇక సపోర్ట్ అవసరం లేదు, మేము చక్కగా వెళ్ళి వచ్చాం. అదే ఇప్పుడు గొడవ పడకుండా ఉండాలి, గొడవ పడితే వెళ్ళిపోతారు ఇక, చెప్పకుండా ఇంట్లో నుంచి ఫ్రీ కదా అంతేనా? అంతే. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారా? చాలా ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకోటి చెప్పాలంటే సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. మీకు కూడా ఓకే. మీరు హ్యాపీ న్యూ ఇయర్. ఎంజాయ్ ది డే. వైజాగ్ లో ఆల్రెడీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్కసారి బీచ్ రోడ్ లుక్ వేస్తే కనుక ఫుల్ క్రౌడ్ అనమాట, మామూలుగా లేదు. ఎందుకంటే 31st అనేటప్పటికీ ఎవరి ప్లానింగ్స్ వాళ్ళకు ఉంటాయి. సో ఇయర్ ఎండ్ లో వచ్చే ఈ డే ఎంత హ్యాపీగా ఆ మూమెంట్స్ అన్ని కూడా తీసుకుని 2024కి అంటే న్యూ ఇయర్ కి వెల్కమ్ చెప్పేందుకు అందరూ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసుకుంటున్నారు 31st ని. అయితే ఇప్పటికే విశాఖ పోలీసులు చాలా స్ట్రిక్ట్ వార్నింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో న్యూ ఇయర్ వేడుకలు అనేవి ఆనందంగా జరుపుకోలే తప్ప ఇంకొకరికి ఇబ్బంది కలిగించే విధంగా ఎవరు ప్రవర్తించినా ఇమీడియట్ గా వాళ్ళపైన యాక్షన్ ఉంటుంది అని చెప్పారు. దాంతో పాటు బీచ్ కు వచ్చే వాళ్ళు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ట్రాఫిక్ రూల్స్. ఖచ్చితంగా ఈ ఏడాది మాత్రం నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ గారు కఠినమైన ఆంక్షలు అయితే అమల్లోనికి తీసుకొచ్చారని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలోనే ఇటు క్రైమ్ టీమ్స్ కానీ లేకపోతే ట్రాఫిక్ టీమ్స్ కూడా చాలా అలర్ట్ అయ్యాయి అని చెప్పాలి. సో ఏదైతే మనం బీచ్కి వచ్చే వాళ్ళు రెగ్యులర్ టైమింగ్స్ అయితే ఉంటాయో అవి మాత్రం ఈ రోజు వర్కౌట్ అవ్వవు. 31st ని మాత్రం ఖచ్చితంగా అటు బీచ్ రోడ్డు చూస్తే పార్క్ హోటల్ నుంచి ఇక్కడ ఎన్టీఆర్ స్టాచ్యూ వరకు అంటే కాళీమాత టెంపుల్ వరకు కూడా రాత్రి 10 గంటల తర్వాత నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఎలాంటి వెహికల్స్ ని ఈవెన్ సైకిల్ ని కూడా నాట్ అలౌడ్ అనమాట. సో ఖచ్చితంగా చెప్పేశారు. సో రాత్రి 10 గంటల నుంచి అంటే 31st నైట్ 10 నుంచి అలాగే ఎర్లీ మార్నింగ్ 5 వరకు కూడా ఎటువంటి వెహికల్స్ ని బీచ్ రోడ్లోనికి అనుమతించము. ఇది ప్రతి ఒక్కరూ గమనించాలి. ఎలాంటి అసౌకర్యానికి గురైనట్టు ఫీలింగ్ మాత్రం ఎవరు చేయొద్దు. ఎందుకంటే అందరూ ఆనందంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునే విధంగా మేము కూడా ప్లాన్ చేస్తున్నామని చెప్తున్నారు. అంటే మనం గతంలో కూడా చూసాం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేటప్పటికీ ఇక్కడ ఆకతాయిల అల్లర్లు ఎక్కువగా చెలరేగిన సందర్భాలు చూసాం. ఎందుకంటే పెద్ద పెద్ద హార్న్స్ తో సౌండ్స్ చేస్తూ న్యూ ఇయర్ విషెస్ చెప్పడం, అలాగే విషెస్ పేరు చెప్పి లేడీస్ కి కూడా షేక్ హ్యాండ్స్ ఇచ్చి వాళ్ళతో మిస్బిహేవియర్స్ చేయటం, ఇలాంటివన్నీ కూడా ఈసారి పోలీసులు పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇలాంటి బిహేవియర్ ఎవరు చేసినా కూడా వాళ్ళపైన ఖచ్చితంగా యాక్షన్ ఉంటుందన్నారు. అలాగే ముందుగానే విశాఖ సిటీ ప్రజలు గమనించండి, ఎందుకంటే ఇతర ప్రాంతాల నుంచి కూడా అసలు ఎన్ని సెలబ్రేషన్. సో మెయిన్గా మనకి న్యూ ఇయర్ సెలబ్రేషన్ అంటే ఫస్ట్ గుర్తొచ్చే బెస్ట్ ఆప్షన్ ప్లేస్ ఏదైనా ఉందంటే దట్ ఈస్
విశాఖ. ఎందుకంటే బీచ్ దగ్గర ఎంజాయ్ చేయాలని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయడానికి, న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకోవడానికి అందరూ బెస్ట్గా చూస్ చేసుకునే ప్లేస్ వైజాగ్ బీచ్ రోడ్. కాబట్టి ఇతర ప్రాంతాల నుండి కూడా చాలా మంది పర్యాటకులు వస్తూ ఉంటారు ఇక్కడ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి. ఈవెన్ ఇప్పుడు మనం మాట్లాడినప్పుడు కూడా తెలంగాణ నుంచి ఏంటి, మహారాష్ట్ర, ఒడిస్సా, ఇతర జిల్లాల నుంచి, ఉత్తరాంధ్ర నుంచి ఎంతో మంది ఇక్కడికి రావడం జరిగింది. సో అలాగే అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి కూడా చాలా మంది టూరిస్టులు ఇప్పటికే వచ్చున్నారు సెలబ్రేషన్స్ కి. ఈ నేపథ్యంలోనే వైజాగ్ లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ హోటల్స్ అన్ని కూడా ఫిల్ అయిపోయాయని చెప్పొచ్చు. సో స్టార్ హోటల్స్ ఏంటి, పబ్లు, రెస్టారెంట్లు, ఇంకా ఓపెన్ గా కొన్ని పోలీసుల అనుమతులతో నిర్వహించే ఈవెంట్స్ అన్ని కూడా ఫుల్ క్రౌడ్ అని చెప్పాలి. సో ఇప్పటికే ఈవెంట్ ఆర్గనైజర్స్ అంతా కూడా మస్తు ప్లాన్ లో ఉన్నారు కాబట్టి అన్ని ఫుల్ బుక్ అయిపోయాయని చెప్పాలి. సో ఈ నేపథ్యంలోనే ఇంకా మిగతా మన టైం అంతా 31st నైట్ స్పెండ్ చేయడానికి కానీ, అందరినీ కలిసి అందరి మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో సముద్రాన్ని చూస్తూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవాలంటే ది బెస్ట్ ప్లేస్ బీచ్. కాబట్టి బీచ్కు వచ్చే ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వాలని చెప్పేసి. సో ఇప్పటికీ ఒక మీడియా నుంచి కూడా ఒక అనౌన్స్మెంట్ ఇస్తూ ఎవరెవరు ఎక్కడెక్కడ పార్కింగ్ చేసుకోవడానికి పార్కింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి అనేది కూడా పోలీస్ శాఖ ఇప్పటికే అనౌన్స్ కూడా చేసింది. సో పర్టికులర్ అయితే కనుక బీచ్ రోడ్కి వచ్చే వెహికల్స్ ఏవైనా రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఎలాంటి వాహనాన్ని కూడా అనుమతించరు. అది కూడా మీకు పార్క్ హోటల్ నుంచి ఇక్కడ కాళీమాత టెంపుల్ అంటే ఎన్టీఆర్ స్టాచ్యూ వరకు ఉన్న బీచ్ అయితే మాత్రం మీకు రాత్రి ఎలాంటి వాహనాలు లేకుండా పూర్తిగా జనంతో మాత్రం కిటకిటలాడిపోతుంది అని చెప్పొచ్చు. మస్తు కలర్ఫుల్ గా ఉంటది. ఇప్పుడు మనం చూడొచ్చు వైజాగ్ ఇంకా అట్రాక్టబుల్ గా ఉంది. మళ్ళీ ఎన్నిసార్లు బీచ్ ని చూడాలనిపించినా, ఎన్ని సార్లు చూసినా కూడా ఇంకా చూడాలనే ప్లేస్, మాకు ఇష్టమైన ప్లేస్ ఏదైనా ఉందంటే అది బీచ్ అంటున్నారు. అలాగే మనకి బీచ్ అంబియన్స్ దగ్గర కూడా వస్తే ఇక్కడ బస్ బే ఆర్కే బీచ్ ఒక స్పెషల్ అట్రాక్షన్ అండి. నిజంగా ఎంతమంది కూర్చోవడానికంటే చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. అలాగే ఈ బస్ బేస్ కి ఉన్నటువంటి లైటింగ్ కూడా ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. సో ఆఫ్టర్ 6 రోడ్ లో చూస్తే కనుక ఒక వైపు రేడియం లైట్స్ కానీ, అలాగే మిడిల్ లో ఏవైతే మనకి లైటింగ్స్ కనిపిస్తాయో అది కావచ్చు, లేకపోతే బస్ బే లైట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫుల్ కలరింగ్ తో కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఇయర్ 2024 కి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ప్రతి ఒక్కరు సిద్ధమైపోతున్నారు. అందుకోసం ఇప్పటికే బీచ్ కి తరలి వచ్చిన సందర్భాలు కూడా చూసినాం. ఇప్పటికే ట్రాఫిక్ కూడా మళ్ళీ పెరుగుతోంది. ఎందుకంటే చాలా మంది అలర్ట్ అయిపోయారు. ఆల్రెడీ ట్రాఫిక్ ఆంక్షలు తెలుసుకున్న వాళ్ళు ఎక్కడో వాళ్ళకి కేటాయించినటువంటి పార్కింగ్ ప్లేసెస్ లో వాళ్ళ బళ్ళు అక్కడ పెట్టేసి చక్కగా వాకింగ్ చేసుకుంటూ అది ఒక్కసారి వెనకాల లుక్ వేస్తే అందరూ ఇప్పుడు మాత్రం, ఇంతకు ముందు అయితే డైరెక్ట్ గా వెహికల్స్ తో వచ్చేసేవారు బీచ్ వరకు, సో ఇక్కడ పార్క్ చేసుకునేవారు కాబట్టి. కానీ ఇప్పుడు వరుస కట్టి చక్కగా నడుచుకుంటూ వస్తున్నారు. అక్కడెక్కడో పార్కింగ్ ప్లేస్ లోని వాళ్ళ వెహికల్స్ పెట్టేసి చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా స్పెషల్ ఏంటంటే మురి మిక్చర్ అండి. సో ఆర్కే బీచ్ కి వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడ మురి మిక్చర్ టేస్ట్ చేయడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు, నేచర్ ని ఎంజాయ్ చేయొచ్చు, వైజాగ్ కల్చర్ ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఈ అన్ని కలిపి ఇప్పుడు 2024 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని కూడా ఎంజాయ్ చేయడానికి అందరూ చూస్ చేసుకునే ప్లేస్ మోస్ట్లీ వైజాగ్. కాబట్టి వైజాగ్ లో ఉన్న స్టార్ హోటల్స్ కానీ మిగతా అన్ని ఫుల్ బుక్ అయిపోయి ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అందరి ఫోకస్ బీచ్ వైపే ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఏవైతే పోలీసుల ఆంక్షలు అమల్లో ఉన్నాయి కాబట్టి అవన్నీ ఫాలో అవుతూ, బాధ్యత గల పౌరులుగా మీరు కూడా ఫాలో అవుతూ హ్యాపీగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోండి. సో సెలబ్రేషన్ అనేది హ్యాపీగా ఉండాలి తప్ప ఇంకొకరికి ఇబ్బందికరంగా ఉండకూడదు అనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఇంకొకటి, సో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరుతో ఎవరైనా ట్రిపుల్ రైడింగ్లు చేసినా, పెద్ద పెద్ద హారన్స్తో సౌండ్స్ చేసి సౌండ్ పొల్యూషన్ క్రియేట్ చేసినా, లేకపోతే విషెస్ పేరుతో ఎవరినైనా ఇబ్బంది పెట్టినా, లేకపోతే మంచి క్రౌడ్ ఉంటుంది కాబట్టి ఆఫ్టర్ 11 ఆ టైంలో ఏమైనా దొంగతనాలకు, చిల్లర దొంగతనాలకు పాల్పడినా, ఇలాంటివి ఏవైనా కూడా చాలా స్ట్రాంగ్ నిఘా అయితే ఈసారి మాత్రం సిపి గారు ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. సో ఏదైనా మనం కూడా సుమన్ టీవీ తరపు నుంచి 2024 కి గ్రాండ్ వెల్కమ్ చెప్తూ ఈ ఇయర్ మీ అందరికీ కూడా చాలా హ్యాపీ మూమెంట్స్ ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే మన జీవితంలోనే కాదు మన రాష్ట్రంలో కూడా. సో వన్స్ అగైన్ సుమన్ టీవీ నుంచి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.